రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోజు ఆర్టీసీ కార్మికులు ఎర్ర రిబ్బన్లు ధరించి తమ నిరసన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు కూడా ప్రశాంతంగా ఉన్న ఆర్టీసీలో ఇప్పుడు ఈ ఎర్ర రిబ్బన్లు ధరించి నిరసన ఎందుకు తెలియజేస్తున్నారు? ఇక్కడ కొంతమంది ఆర్టీసీ కార్మికులు అయితే ఉన్నారు. యూనియన్ సభ్యులు కూడా ఉన్నారు, యూనియన్ నాయకులు ఉన్నారు. వారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సరే, ఇప్పటి వరకు కూడా ఆర్టీసీ అంటే కొద్దిగా ముందస్తుగా కూడా నోటీసులు ఇచ్చి సమ్మె చేయడం కానీ, లేకపోతే నిరసన చేయడం కానీ, లేకపోతే బంద్ చేయడం కానీ చేస్తున్న పరిస్థితి. ఇప్పుడు కొత్తగా వినూత్నంగా ఎర్ర రిబ్బన్లు ధరించి ఈ రోజు నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నారు. ఎందుకని? ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోలలో ఆర్టీసీ, ఏపీపీటీడీ, జేఏసీ ఆధ్వర్యంలో ఈ ధర్నా కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ప్రకాశం జిల్లా ఒంగోలు డిపోలో కూడా ఈ నిరసన కార్యక్రమాలు, ధర్నాలు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి బస్సుల స్థానంలో విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టి క్రమేణా అన్ని విద్యుత్ బస్సుల్ని ప్రవేశపెట్టి ప్రైవేటు వారికి అప్పగించాలనేటువంటి ఒక ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ నిరసన కార్యక్రమం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. మేము విద్యుత్ బస్సులకి ప్రవేశపెట్టడానికి వ్యతిరేకం కాదు, కానీ వాటిని ఆర్టీసీ సిబ్బందితోటే నిర్వహించాలని చెప్పి, దానికి ఆర్టీసీ డ్రైవర్ ఉండాలని చెప్పి, ఆర్టీసీ కండక్టర్ ఉండాలని చెప్పి, ఆర్టీసీ మెకానికల్ ద్వారాగానే వాటికి మరమ్మతులు చేసి వాటన్నిటిని నడపాలనేటువంటి ఉద్దేశంతో అదే మా డిమాండ్. ఆ విధంగా నడపాలని చెప్పి మేము ఈ సందర్భం కోరుతా ఉన్నాం. ఇప్పుడు మీరు డిమాండ్ అయితే ఇప్పుడు తెలియజేస్తున్నారు. దీనికి సంబంధించి ఆల్రెడీ ఎప్పుడైనా ప్రభుత్వంతో సంప్రదింపులు జరపడం కానీ, మీ డిమాండ్స్ ఈ విధంగా ఉన్నాయి, మా ద్వారానే ప్రైవేట్ అంటే ఎలక్ట్రికల్ బస్సులు రావాలని చెప్పేసి ఎప్పుడైనా తెలియజేయడం జరిగిందా గవర్నమెంట్ కి? ఇది తెలియజేశాము. అనేక సందర్భాల్లో కూడా ప్రభుత్వంతో మాట్లాడాం, అదేవిధంగా ఆర్టీసీ యాజమాన్యంతో కూడా మాట్లాడాం. మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారి కూడా మా జేఏసీగా మేము మాట్లాడటం జరిగింది. అయితే ఈ పాటికే మేము ఎందుకు భయపడుతున్నామంటే, ఈ పాటికే 4 డిపోలని ప్రైవేట్ వారికి ఇచ్చేయడం జరిగింది. విద్యాధరపురం డిపో, గుంటూరు 2 డిపో, నెల్లూరు 2 డిపో, అదేవిధంగా మంగళం డిపో కూడా గతంలోనే 100 విద్యుత్ బస్సులు రావడం జరిగింది. అందుకని మేము ఏమంటామంటే, విద్యుత్ బస్సుల్ని ప్రవేశపెట్టేటప్పుడు మా ద్వారాగానే, ఆర్టీసీ నిర్వహణ ద్వారాగానే, ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు జరిపే విధంగానే నిర్వహించమని చెప్పి మేము ప్రభుత్వానికి అనేక సార్లు విన్నవించుకున్నాం. కానీ 4 డిపోలు ఇప్పటికే మూతపడే పరిస్థితి ఉంది కాబట్టి మిగతా డిపోలు కూడా ఆ విధంగా జరుగుతాయి అని చెప్పి ఒక ఆందోళనతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇటీవల కాలంలో ఏర్పడిన కొన్ని సంఘటనలు ఉదాహరణగా కూడా ఎప్పుడైనా డీజిల్ కానీ, పెట్రోల్ కానీ కొరత ఏర్పడిన నేపథ్యంలో కూడా ముఖ్యంగా విద్యుత్ మీద ఎక్కువ ఆధారపడాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికిప్పుడు ఆర్టీసీలో అంటే రిక్రూట్మెంట్ కానీ, తగిన శిక్షణ ఇవ్వటం కానీ కుదరని పక్షంలో ఇది ప్రైవేట్ ఏజెన్సీలకి అప్పచెబుతున్నాం అని చెప్పేసి ఒక ప్రకటన కూడా నడుస్తున్న పరిస్థితులు. అది వాస్తవం ఎంత ఉందంటారు? దాన్ని మీరు ఏకీపిస్తారా? దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆర్టీసీ డ్రైవర్లు చాలా సుశిక్షితులైన డ్రైవర్లు. ఈ మన భారతదేశంలోనే ఆర్టీసీ డ్రైవర్లు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కి కూడా ఎక్కించిన ఘనత ఆర్టీసీ డ్రైవర్లది, మెకానికల్ సిబ్బంది. కాబట్టి మా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు దాన్ని అందుకోలేరని కానీ, లేదా మా మెకానికులు దీని సిబ్బంది దాన్ని మరమ్మతులు చేయడంలో వెనకడుగు వేస్తారనేది కానీ అవాస్తవం. మా డ్రైవర్ల కంటే, మా మెకానికుల కంటే, మా కండక్టర్ల కంటే ఎక్స్పర్ట్స్ ప్రైవేట్ రంగంలో ఎవరు లేరనేది మా విజ్ఞప్తి. అదేవిధంగా గవర్నమెంట్ కూడా ఇది మాకు శిక్షణ ఇస్తే నడపలేమనేది కాదు వాళ్ళు చెప్తుంది. అంత బడ్జెట్ లేదు, ఇన్ని డబ్బులు లేవు, ఇన్ని బస్సులు కొనడానికి మా దగ్గర డబ్బులు లేవని చెప్పి చెప్తున్నారు తప్పితే మా వాళ్ళు దీన్ని నడపలేరు అనేది మాత్రం ఎక్కడ గవర్నమెంట్ కూడా చెప్తున్నారు. కాబట్టి మా వాళ్ళు బ్రహ్మాండమైనటువంటి శిక్షణ కలిగిన వాళ్ళు, బ్రహ్మాండ ఎక్స్పర్ట్స్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు. ఇప్పటి వరకు కూడా ఆర్టీసీలో కేవలం డీజిల్ మీద ఆధారపడి నడుస్తున్నటువంటి బస్సులు, ఇప్పుడు కొత్తగా ఎలక్ట్రికల్ బస్సులు వస్తున్న నేపథ్యంలో కొంత ఉపాధి అవకాశం పెరిగే ఉంటుంది. కొంతమంది టెక్నీషియన్స్ కానీ, కొంతమంది డ్రైవర్స్ కానీ అందరూ వచ్చే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో దీన్ని మీరు వ్యతిరేకిస్తున్న పరిస్థితి, ఇది కేవలం మీ మనుగడ కోల్పోతుందని చెప్పేసి వ్యతిరేకిస్తున్నారా, లేకపోతే ఇంకేదైనా కారణం ఉన్నదా? సార్, ఏదైతే ఉందో ఈ ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వటం అనేది, మేము ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వటం దానికే వ్యతిరేకం, ఎలక్ట్రికల్ బస్సుకి వ్యతిరేకం కాదు సార్. ఎలక్ట్రికల్ బస్సులు ప్రవేశపెట్టాలా, మార్పు కోరుకోవాలా. అయితే ఆ ప్రవేశపెట్టేది ఏదో మాకు ఏపీఎస్ఆర్టీసీ ద్వారా డ్రైవర్లకి, మెకానికల్ ద్వారా దాన్ని శిక్షణ ఇప్పించి మేము అంతకన్నా ప్రైవేట్లో కూడా బ్రహ్మాండంగా మేము గతంలో కూడా మెయింటైన్ చేసి ఉన్నాం. అందులో ప్రపంచంలో మా ఏపీఎస్ఆర్టీసీ డ్రైవర్లు కానీ, మెకానికల్ కానీ ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్ర తగ్గట్టుగా మేమేమి అంటున్నామంటే, ఈరోజు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చినందువల్ల ఇంత దాదాపు 70 సంవత్సరాల ఉన్న చరిత్ర అంతా ముగిసిపోతుంది. మా ఆందోళన రాబోయే రోజుల్లో ఏపీఎస్ఆర్టీసీ బోర్డే తెరమరుగైతే మాకు భయంగా ఉండి, ఇప్పుడు ఏదైతే వచ్చే బస్సులన్నీ మా ద్వారా నడిపితే
మేము దాన్ని ఇంకా నైపుణ్యంగా మేము మాకు ట్రైనింగ్ ఇచ్చేసి మాకు ఎవరికైనా ట్రైనింగ్ ఇవ్వాల్సింది. అలాగనే మా వాళ్ళు కూడా మాకు ట్రైనింగ్ క్లాసుల ద్వారా ట్రైనింగ్లు ఇచ్చి మెకానికల్కి, డ్రైవర్లకి మా ద్వారా నడిపితే మాకు ఉపాధి కలిగిద్ది. మా దాంతో పాటు కార్పొరేషన్ కూడా ఇంకా డెవలప్ అయ్యి మన ఆర్టీసీ కూడా డెవలప్ అవడానికి అవకాశం ఉంది. తక్షణమే మాకు బస్సులు కూడా ఇప్పుడు కూడా మాకు 4,000 బస్సులు కావాలా, 10,000 మంది సిబ్బంది కొరత ఉంది. అయినా సరే మేము కార్పొరేషన్ మా డ్రైవర్లు మా సిబ్బంది ఎంతో కష్టపడి దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ సంస్థ నిలబెట్టుకోవాలండి. ఎలక్ట్రికల్ బస్సుల వల్ల మేమైతే వ్యతిరేకమైతే కాదు, రావాలా, మార్పు అంగీకరిస్తున్నాము. మా ఉపాధి కోల్పోతుందామని మా బాధ, ఇంకేం లేదు సార్. చివరికి ఒక ప్రశ్న. ఇప్పుడు పైలట్ ప్రాజెక్ట్ కింద కొన్ని డిపోలు కూడా ఎలక్ట్రికల్ బస్సు ప్రవేశపెట్టడం ఒక ప్రైవేట్ యాజమాన్యం అనుకుంటాం. రాబోయే రోజుల్లో మీకే అవకాశం కల్పించి మీలోనే ఒక తయారు చేసే అవకాశం కూడా ఉంది కదా, మీరు ఆ విధంగా ఎందుకు ఆలోచించలేదు? మీకేమైనా నిర్దిష్టమైన సంకేతం ఏమైనా వచ్చిందా? అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి రాబోయే రోజుల్లో కూడా ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగిస్తాం ఎలక్ట్రికల్ బస్సులు, ఆర్టీసీ యూనియన్లకు కానీ ఇప్పుడు ఉన్న ఆర్టీసీ సిబ్బందికి కానీ ఇవ్వమని ఏమైనా చెప్పడం జరిగిందా మీకు? మాకైతే ప్రభుత్వం నుంచి వచ్చిన సంకేతాలు అయితే మొత్తం ఎలక్ట్రికల్ బస్సులు ప్రైవేట్ వాళ్ళకే ఇస్తున్నాం, పెనాకిల్ సంస్థకి ఇచ్చేస్తున్నాము. మీరు కాదు చేసేది, మీకు ఉన్న బస్సులు ప్రజెంట్ ఏదైతే ఖండానికి దగ్గరగా ఉన్నాయో 15 సంవత్సరాలు ఖండమైపోతే ఆ బస్సులు అయిపోయిన తర్వాత మా డ్రైవర్లు, మా మెకానిక్ సిబ్బందులు, మొత్తం మా స్టాఫ్ అంతా తెరమరుగు అవుతారనే సంకేతాలు మా ఆందోళనలో ఉన్నారు వర్కర్లందరూ. గవర్నమెంట్ నుంచి మాకు అలాంటి సెంటమ్స్ కానీ అలాంటి భరోసా కానీ ఏం రాలేదు. మాకైతే ఈ డిపోల వరకే ఆపుతాము, ఇక తర్వాత మిగిలిన డిపోల జోలికి మేమేమి ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వము అనే భరోసా మాత్రం మాకైతే రాలేదు సార్. అది మాకు అయితే ఇప్పుడు చెప్పండి, ప్రభుత్వం నుంచి ఏదైనా నిర్దిష్టమైన సంకేతం కానీ సమాచారం కానీ మీకు ఎటువంటి హామీ కానీ రాని పక్షంలో అంటే మీరు భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా పోతున్నారు జేఏసీ ఆధ్వర్యంలో? మా రాష్ట్ర కమిటీ అయితే జేఏసీగా ఏర్పడి ఉన్నారు సార్. మా రాష్ట్రంలో కూడా మా రాష్ట్ర నాయకులు ప్రభుత్వం పిలిచి ఇదిగో మేము ఇట్లా చేయబోతున్నాము, ఇంతవరకు ఇంకా మళ్ళీ చేయము, భవిష్యత్తులో మీకు ఏమికి ఇబ్బంది లేదని భరోసా మా రాష్ట్ర జేఏసీగా ఇవ్వగలిగితే వాళ్ళు చెప్పిన మాట తూచా కింద స్థాయిలో మేము పాటిస్తాం. ఇది మొత్తానికి కూడా జరుగుతున్నటువంటి ఆర్టీసీ కార్మికులు ఈ రోజు జరుగుతున్నటువంటి నిరసన కార్యక్రమం. ముఖ్యంగా మేమైతే విద్యుత్ బస్సులకు వ్యతిరేకం కాదు, కాకపోతే విద్యుత్ బస్సులు ప్రవేశపెడుతున్న విధానానికి వ్యతిరేకం. ఇప్పటికే పైలట్ ప్రాజెక్ట్ కింద కొన్ని డిపోలకి ప్రైవేట్ సంస్థలకు అప్పగించి రాబోయే రోజుల్లో కూడా ప్రైవేటు వ్యక్తులకే ఎలక్ట్రికల్ బస్సులు అప్పగించే ఉద్దేశం ఉంది. దాని ద్వారా ఇప్పటి వరకు కూడా ఆర్టీసీకి సేవలు అందించిన ఆర్టీసీ కార్మికులు కానీ ఆర్టీసీ పూర్తిగా కనుమరుగే పరిస్థితుంది. కాబట్టి దీన్ని మేము కాపాడుకునే కోసమే ఇటువంటి ఉద్యమాలు చేస్తున్నాము. రాబోయే రోజుల్లో జేఏసీ కార్యాచరణ ఏ విధంగా పోతుందో కూడా పూర్తిగా వేచి చూడాల్సిన పరిస్థితి అని చెప్పేసి కూడా ఇక్కడ యూనియన్ సభ్యులు తెలియజేస్తున్న పరిస్థితి ఒంగోలు నుంచి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, ఒంగోలు, ప్రకాశం జిల్లా.